మార్చి 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు జామ్నగర్లో ముఖేష్ అంబానీ కొడుకు ప్రీ వెడ్డింగ్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రపంచ ప్రముఖులు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. అయితే ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ మాత్రం కుటుంబ సభ్యుడిగా కాకుండా ఒక అతిథిలాగా వేడుకలకు రావటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. సాదాసీదా వ్యక్తిలా బ్యాగ్లో బట్టలు పెట్టుకుని వాటిని తన ఇద్దరు కొడుకులు మోసుకుంటూ రావడం ఇతర ప్రముఖులు చూసి షాక్ అయ్యారు. అనిల్ అంబానీ తన భార్య టీనా అంబానీ, ఇద్దరు కుమారులు జై అన్మోల్, జై అన్షుల్తో కలిసి అనామకుడ్లా ఎంట్రీ ఇవ్వగా ఆయన పరిస్థితిని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇందుకు సంబంధిత వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అక్కడ వారిని ఫోటోలు తీసేందుకు కూడా ఫోటోగ్రాఫర్లు పెద్దగా ఆసక్తి చూపకపోవడం గమనార్హం. 2005లో అన్నదమ్ములు ఆస్తులు ఇద్దరూ సమానంగా పంచుకున్నారు. ఒకప్పుడు ఆయన ప్రపంచ కుబేర్ల జాబితాలో 6వ స్థానంలో ఉండగా 2020 ఫిబ్రవరిలో మాత్రం యూకే కోర్టు ఎదుట తన సంపద 0 అని దివాలా తీసినట్లు ప్రకటించడం గమనార్హం. ఒకప్పుడు 1000 కోట్ల ఆస్తులు ఉండగా ఇప్పుడు 100 కోట్లకు దిగొచ్చారు. అప్పుల్లో కూరుకుపోవడంతో అనూహ్య రీతిలో కిందికి పడిపారు. 2023 ఫిబ్రవరి సమయానికి ఆయన ఆస్తి 250 కోట్లుగా ఉందని అంచనా. ఆస్తి పంపకాల తర్వాత ముఖేష్ అంబానీకి సంప్రదాయ ఆయిల్, గ్యాస్ బిజినెస్ వస్తే అనిల్ అంబానీకి ఆయన కోరుకున్న మంచి భవిష్యత్తు, వృద్ధి అంచనాలు ఉన్న టెలికమ్యూనికేషన్స్, పవర్, ఎనర్జీ వంటివి దక్కాయి. అయినా అనిల్ అంబానీ వాటిని నిలబెట్టుకోలేకపోయారు. ప్రస్తుతం అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్ గా కొనసాగుతున్నారు.